హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అశోక్. మీరు చూస్తున్నారు అశోక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫోన్ పే లో యూపీఐ పిన్ ని ఎలా చేంజ్ చేయాలి, వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి కనుక చూద్దాము. నా మొబైల్లో నేను ఫోన్ పే యాప్ ని ఓపెన్ చేస్తున్నాను. ఫోన్ పే యాప్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ ఉంది కదా, ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు యాడ్ చేసుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ అయితే కనుక చూపెడుతుంటాయి. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ కి యూపీఐ పిన్ అనేది చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ బ్యాంక్ అకౌంట్ కి యూపీఐ పిన్ నంబర్ అనేది చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. ఈ బ్యాంక్ అకౌంట్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ యూపీఐ పిన్ ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం యూపీఐ పిన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు యూపీఐ పిన్ అనేది మర్చిపోయినట్లయితే కనుక ఇక్కడ రీసెట్ యూపీఐ పిన్ ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు ఒక కొత్త యూపీఐ పిన్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యూపీఐ పిన్ నంబర్ అనేది చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ చేంజ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పాత యూపీఐ పిన్ నంబర్ అయితే కనుక ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేయండి. ఇక్కడ నేను పాత యూపీఐ పిన్ నంబర్ అయితే కనుక ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సింబల్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఎంటర్ 6 డిజిట్ న్యూ యూపీఐ పిన్ అనేది కనుక అడుగుతుంది. ఇక్కడ మీరు కొత్త యూపీఐ పిన్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. రైట్ సింబల్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ కన్ఫర్మ్ యూపీఐ పిన్ అనేది కనుక అడుగుతుంది. ఇందాక మీరు ఏ యూపీఐ పిన్ నంబర్ ఎంటర్ చేశారో సేమ్ యూపీఐ పిన్ నంబర్ ని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సింబల్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు యూపీఐ పిన్ అప్డేట్ సక్సెస్ఫుల్ అనేది కనుక చూపెడుతుంది. ఇలా మీరు యూపీఐ పిన్ నంబర్ అనేది మార్చుకోవాలి అన్నట్లయితే కనుక చాలా సింపుల్ గా అయితే కనుక మార్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక కంపల్సరీ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ కి కొద్దిగా సపోర్ట్ ఉంటుంది. ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.